నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో స్థానిక కళ్యాణ మండపంలో ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం మరియు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ గిరిజన ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రామరాజు మాస్టర్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గూడెం కొత్త వీధి డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామి, సిఐలు అప్పల్ నాయుడు, అశోక్ కుమార్, ఎస్ఐ అప్పల సూరి, వ్యవసాయ అధికారులు మధుసూదన్ రావు, మండల విద్యాశాఖ అధికారులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదట డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ ఆదివాసుల యొక్క సమూర్తి సంప్రదాయాలను మరిచిపోకూడదని వివరించారు. సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని, అన్ని రంగంలో వారు అభివృద్ధి పొందడానికి సాయం చేస్తామని తెలిపారు. అలాగే గిరిజనులకు విశిష్ట సేవలు అందించిన పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు, ఉపాధ్యక్షులు లోచెల రామకృష్ణ, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు, ఉపాధ్యాయులు మురళి వెంకటరమణ, ముక్కలి రామేశ్వరరావు, సాగిన పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, రామరాజు, కిట్లగి పెద్దబాబు, రెడ్డి, వెంకటేశ్వర్లు, నాయకులు రాజు బాబు, కొర్ర బలరాం, సిద్ధార్థ, మార్క్, కొర్ర నీలకంఠం, లకే రామచంద్రరావు, కొర్ర నారాయణరావు, ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే శ్రీ కంకిపాటి గణపతిరావు గారు, వారిని కూడా ఈ వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ కంకిపాటి గణపతిరావు గారు. అలాగే శ్రీ బూదిరాళ్ళ వీరబాబు గారు, వారిని కూడా వేదిక వద్దకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ అలాగే శ్రీ సాగిన సత్యనారాయణ గారు, వారిని కూడా ఈ వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ అలాగే శ్రీ కవడం శ్యామ్ సుందర్ గారు, వారిని కూడా ఈ వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. మా బతుకుల కోసం, మా జీవితాల కోసం మేము మాట్లాడుకున్నాం, సమాలోచన చేసుకున్నాం. మా కష్టాలు ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి మంచి వేదిక ఉన్నాం. భక్తులందరూ చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా మా ప్రాంతంలో వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. రోగాలు, వర్షాకాలంలో రోగాలు విజృంభిస్తూ ఉన్నాయి. మరి వారిని హాస్పిటల్ తరలించాలన్నా, గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ తరలించాలన్నా కూడా రోడ్డు సౌకర్యం లేక గడ్డలు వాగులు పొందుతూ మరి మన వర్షాలకైతే చాలా ఇబ్బంది పడ్డాం. మరి ప్రభుత్వం ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా విన్నపాన్ని మన్నించి మా ప్రాంతానికి వైద్య సహకారం, వైద్యం మెరుగుపడే విధంగా, విద్యా వైద్యం ఈ రెండు రంగాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకొని మా ప్రాంతంలో పాఠశాలలు పునరుద్ధరణ బలోపేతం చేస్తూ, మా ప్రాంతంలో మరి నూతన రహదారులు నిర్మిస్తూ, మరి పెద్ద పెద్ద బ్రిడ్జీలు అక్కడక్కడ కట్టాల్సిన అవసరం ఉంది. మరి దీర్ఘకాలంగా వాటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి బ్రిడ్జీలు కట్టి మరి అంబులెన్సులు వెళ్ళే విధంగా, లేకపోతే రవాణా సదుపాయం సక్రమంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఈ నూతన మరి ఈ సంవత్సరంలో ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మా ప్రాంతానికి మంచి రహదారి సౌకర్యం, మంచి వైద్య సౌకర్యం, మంచి విద్యా సౌకర్యం, ఉద్యోగ అవకాశాలు, నిధులు ఎక్కువగా కేటాయించి మా ప్రాంతాన్ని అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో